విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. మావోయిస్టులు వెనక్కి తగ్గారా? మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల విషయంలో భయపడుతున్నారా? మావోయిస్టులు మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? వీటన్నిటికీ సమాధానంగా మావోయిస్టు సభ్యుడైనటువంటి మావోయిస్ట్ నేత అయినటువంటి రూపేష్ పేరున విడుదలైనటువంటి ఒక లేఖ మాత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ఉంది. రూపేష్ విడుదల చేసినటువంటి లేఖ కాలోజీ టీవీ చేతిలో ఉంది. అసలు రూపేష్ విడుదల చేసినటువంటి లేఖ, ఆ లేఖలో ఏముందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అసలు వార్తల్లోకి వెళ్ళడానికి చూద్దాం. ముందుగా రూపేష్ విడుదల చేసినటువంటి లేఖ ఈరోజే 25వ తారీఖు ఏప్రిల్ 2025న విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా తెలుగు అనువాదం చూసినట్టయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో అంటూ ఇక్కడ రాసినటువంటి వ్యక్తి రూపేష్, ఇన్ఛార్జ్ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్. వారు ఏం రాస్తా ఉన్నారు? బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ముట్టడి నిర్మూలన సైనిక చర్య తక్షణమే నిలిపివేయాలి, శాంతి చర్చలకు ముందుకు రావాలి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. శాంతి చర్చలకు మా పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. శాంతి చర్చలకు సంబంధించి మా పార్టీ కేంద్ర కమిటీ లేఖలు కూడా జారీ చేసింది. విశ్వాస రాహిత్యాన్ని తొలగించేందుకు మా వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అణచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ఫలితంగా బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ప్రచారాన్ని వెంటనే ఆపాలి, బలగాలను ఉపసంహరించుకోవాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ మార్గం సానుకూల ఫలితాలను ఇస్తుంది. తుపాకీతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కగార్ సైనిక ప్రచారాన్ని ఒక నెలపాటు వాయిదా వేయండి. మా విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన కోసం ఆశతో ఎదురు చూస్తున్నామంటూ రూపేష్, ఇన్ఛార్జి నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ నుంచి వెలువడినటువంటి ఒక ప్రకటన. ప్రధానంగా ఆపరేషన్ కగార్ ఒకవైపు నడుస్తూ ఉంది, మరొక వైపు కర్రెగుట్టలకు సంబంధించినటువంటి కుంబింగ్ నడుస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే దాదాపు ఈ యొక్క మూడో టర్ము కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి బీజేపీ వచ్చిన తర్వాత దాదాపు 400 నుంచి 500 మధ్య మావోయిస్టులను మట్టుబెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్కౌంటర్ల పేరు మీద జరుగుతున్నటువంటి యొక్క హత్యలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎన్కౌంటర్ల పేరు మీద మావోయిస్టులు చనిపోతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో పలువురు ఆ గతంలో శాంతి చర్చలకు వెళ్ళినటువంటి హరగోపాల్ లాంటి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే ప్రధానంగా శాంతి చర్చలను జరపాల్సిందే అనేటువంటి మాటలు కూడా చెప్తా ఉన్నారు. పౌర సంఘాలు, పౌర సమాజం కూడా శాంతి చర్చల కోసం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో అటు కర్రెగుట్టలకు సంబంధించినటువంటి దాదాపు 20,000 మంది పోలీసులు మోహరించి ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు కర్రెగుట్టలకు సంబంధించి దానిలో 2,000 మందికి పైగా అక్కడ మావోయిస్టులు అక్కడ ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్తోనే కర్రెగుట్టలకి కేంద్ర బలగాలు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాము. ఇదే తరుణంలో రూపేష్ పేరు మీద వచ్చినటువంటి మావోయిస్టులు లేక మాత్రము ఒకందుకు మరి మావోయిస్టులు వెనక్కి తగ్గారా అంటే అవుననేటువంటి సమాధానాన్ని అయితే ఇస్తూ ఉంది. శాంతి చర్చలను చేపట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ బీజాపూర్ సరిహద్దులో జరుగుతున్నటువంటి యొక్క మరణకాండ ఏదైతే ఉందో దాన్ని ఒక నెలపాటు వాయిదా వేసుకోండి, మేము కూడా గన్స్ను డౌన్ చేస్తామంటూ మావోయిస్టులు రాసినటువంటి లేఖను మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే విషయం పైన పూర్తి సమాచారాన్ని కాలోజీ టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాస్ అందిస్తారు. అన్న నమస్తే. నమస్తే శ్రీనివాస్. ఏంటి అసలు మొత్తానికి శాంతి చర్చలు అంటూ దాదాపు ఒక 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటు పౌర సంఘాల నేతలు ప్రెస్ మీట్లు మెట్టి మరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. శాంతి చర్చలకు మావోయిస్టులను మేము ఒప్పిస్తాము, ప్రభుత్వాలు ఒప్పుకోవాల్సిందే, అటు ఆపరేషన్ కగార్ ఆపాలి, అలాగే కర్రగుట్టలలో కొనసాగుతున్నటువంటి కుంబింగ్ను ఆపాలంటున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అయితే ఇది కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎన్నో రోజుల నుంచి ఈ మావోయిస్టుల సమస్య అనేది ప్రభుత్వాలకు కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సో మావోయిస్టులను అంతం చేసేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరం అమిత్ షా ఛత్తీస్గఢ్ కి వెళ్లి 2026 మార్చి ఫిబ్రవరి ఒక మంత్ లో అనుకుంటా ఆ మంత్ లోపు ఖచ్చితంగా మావోయిస్ట్ దాన్ని అదేవిధంగా నక్సలైట్ అంతమొందిస్తామని చెప్పేసి అక్కడ శపథం చేసి వచ్చినటువంటి తర్వాత దండకారణ్యం ఏదైతే ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు లేకపోతే అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసు యంత్రాంగం అంతా కూడా రోజు రోజుకు ఒక్కొక్క ప్రాంతాన్ని కూంబింగ్ చేస్తూ జల్లెడబడుతూ ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఇప్పటి వరకు దాదాపు ఒక 400కు పైగా మావోయిస్టులను ఈ యొక్క దాంట్లో మరణించినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది. సో దీనిలో భాగంగా రీసెంట్ గా గత 1-2 నెలల నుంచి విపరీతమైనటువంటి బలగాలను మోహరించి ఇంకా పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచే విధంగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి దానిలో ప్రజా సంఘాల నుంచి చాలా మంది పౌర సంఘాల నుంచి కావచ్చు ప్రజా సంఘాల నుంచి కావచ్చు చాలా మంది కూడా కొన్ని చర్చలు ముందు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మీరు మావోయిస్టులు అంతమందించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి అమాయక ఆదివాసీలను కూడా చంపుతా ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఇటు ఢిల్లీ స్థాయి నుంచి మొదలెట్టుకుంటే మన తెలంగాణ కూడా రీసెంట్ గా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ బలగాలు చాలా ఫెరోషియస్ గా ముందుకు పోతున్న క్రమంలో ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనించుకున్న క్రమంలో ఇక ఆఖరుగా ఉన్నటువంటి ఏదైతే బీజాపూర్ తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి ఈ కర్రెగుట్టల ప్రాంతం ఏదైతుందో ఇది మావోయిస్టులకు కేంద్ర బిందువుగా అంటే వాళ్ళ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ప్రాంతంగా చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ కర్రెగుట్టలు ఎందుకు రీసెంట్ గత 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ తెర మీదకి వస్తా ఉందని చెప్పి చూస్తా ఉంటే ఇది చాలా పెద్ద కొండ, ఇటు 3-4 రాష్ట్రాలు కలుపుకున్నటువంటి ఈ కొండ ప్రాంతంలో దాదాపు 30 కొండలు ఉంటాయట. పెద్ద పెద్ద లోయలు పెద్ద పెద్ద కొండలు అక్కడ సామాన్యమైనటువంటి మానవులు కూడా తిరిగిన పరిస్థితిలో అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులు కేంద్రీకృతమై ఉన్నారు. సో అందుకే ఆపరేషన్ కర్రెగుట్టల పేరిట దాదాపు 20,000 మంది సాయుధ బలగాలను మోహరించి పైనుంచి యుద్ధ విమానాలు సైతం కూడా మొత్తంగా జల్లెడబడుతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది శ్రీనివాస్. అయితే ఇందులో ప్రధానంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆపరేషన్ కర్రెగుట్టలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే దాదాపు 1000 నుంచి 2000 మంది మావోయిస్టులు, అదే విధంగా ఈ మావోయిస్టులలో చాలా కీలకంగా ఉండేటువంటి నేతలు ఎవరైతే ఉంటారో అంటే కమాండోలు అంటారు, వీళ్ళ కంపెనీ కమాండోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా ఇక్కడే తలదాల్చుకున్నట్టుగా వాళ్ళకి సమాచారం వచ్చింది. రీసెంట్ గా మనం చూసాం ఈ మావోయిస్టులు అనగానే కొంత ఫెరోషియస్ గా పనిచేసిన హిడ్మా పేరు బయటకు వస్తా ఉంటది. కానీ హిడ్మా అనే వ్యక్తి కంటే కూడా ఇంకా అలా దానికంటే చాలా సీనియర్ వ్యక్తులు చాలా ఫెరోషియస్ గా మావోయిస్టుల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఆపరేషన్ కర్రెగుట్టలో కేంద్రీకృతమైన తెలుస్తుంది. అంటే ఆపరేషన్ కర్రెగుట్టలో ఒక్క దగ్గర కాదు, చాలా 30-40 కొండలు ఉంటాయట. ఒక్కొక్క కొండ ప్రాంతంకు ఎక్కాలే దిగాలే, మళ్ళీ లోయ ప్రాంతం ఉంటది, మళ్ళీ కొండ ప్రాంతం ఉంటది, పెద్ద పెద్ద నదులు లాంటి ప్రవాహాలు కూడా ఉంటాయట. అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు అనేది కూడా తెలుస్తా ఉంది. అయితే దీనిలో ప్రధానంగా వచ్చే సమస్య ఏంది, ఇప్పుడు సాయుధ బలగాలు మావోయిస్టులు అంతమందించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ కొండ ప్రాంతంలో కొండ పై ప్రాంతంలో కనుక మావోయిస్టులు మోహరించి ఉంటే కింద ప్రాంతంలో ఉండేటువంటి సాయుధ బలగాలు ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఆ టైంలో మావోయిస్టులకు పై చేయి ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇట్లా అంటే మావోయిస్టుల పైన పై చేయి సాయుధమని చెప్పి సాయుధ బలగాలు అనుకోవడం కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మావోయిస్టుల పై చేయవచ్చు, ఒక్కొక్కసారి ఇటు సాయుధ బలగాలకు సంబంధించినటువంటి పై చేయి కూడా సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఎవరి పై చేయి కూడా ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే యుద్ధ విమానాలు కూడా మోహరించినట్టుగా కొంత మనకు సమాచారం అయితే వస్తా ఉంది. అందుకే ప్రజా సంఘాల నుంచి చాలా పెద్ద ఎత్తున ఇది భారీ మారణ హోమం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు పూనుకోవడం మంచిది కాదు అంటూ కూడా పౌర సంఘాల నుంచి చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తా ఉన్నాయి. ఇటు ఢిల్లీ నుంచి తెలంగాణ బార్డర్ కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, అన్ని రకాలుగా అన్ని ప్రజా సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. వెంటనే శాంతి చర్చలకు రావాలని చెప్పేసి కూడా పిలిపిస్తా ఉన్నారు. అదేవిధంగా మారణ హోమం ఆపాలని చెప్పేసి కూడా పిలిపిస్తా ఉన్నారు. ఈ క్రమంలో గత 15 రోజుల ముందు మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఎక్కడైతే సాయుధ బలగాలు పెద్ద ఎత్తున ఈ మారణ హోమం చేస్తున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో భాగంగా మావోయిస్టులు కొంచెం తగ్గి మేము ఆపుతాం, శాంతి చర్చలకు సిద్ధమంటూ ఒక లేఖను విడుదల చేశారు.
అంటే శాంతి అంటే వీళ్ళు సీజ్ ఫైర్ అంటే మేము ఎక్కడ కూడా దాడులకు పాల్గొమని చెప్పేసి అని చెప్పడంతో ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు పోయి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కలిసి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఆపరేషన్ కారగుట్టలో పెద్ద ఎత్తున మోహరించినట్టుగా తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం మేరకు ఇక్కడ ప్రస్తుతం పెద్ద ఎత్తున 20,000 మంది బలగాలు మోహరించినాయి. ఈ క్రమంలో మళ్ళొకసారి మావోయిస్టులు 2వ లేఖను కూడా పెద్ద ఎత్తున విడుదల చేయడం జరిగింది. మీరు దయచేసి ఈ యొక్క మారణ కాండను ఆపండి, శాంతి చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడంతో మావోయిస్టులు రోజు రోజుకు వెనక్కి తగ్గుతున్నారా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మరి మావోయిస్టులు కానీ ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ను ఒకవేళ వాటిని కనుక కన్సిడర్ తీసుకుంటే గనక మరి శాంతి చర్చలకు కోరుకుంటుందా, లేదంటే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం ఏతుందో మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో కీలకమైన నాయకులందరినీ కూడా మట్టు పెట్టాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా యుద్ధం తప్పదని కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగే అవకాశం లేదు. సో దేశమంతా కూడా అదే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఆపరేషన్ కర్రెగుట్టల ప్రాంతాన్ని కనుక భద్రతా బలగాలు మోహరించిందని దాన్ని కనుక పెద్ద ఎత్తున ఆపరేషన్ కర్రెగుట్టల ఆధీనంలోకి తీసుకుంటే కనుక పెద్ద ఎత్తున చర్చ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం కంటే కూడా ఇది చాలా చిన్న అంశం కనబడుతుంది. సో అందుకే మేబీ సెంట్రల్ గవర్నమెంట్ ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే కోణంలో ఇటు మావోయిస్టులను అంతం చేయడానికి ఆపరేషన్ కరగట్టు ఆపరేషన్ చేస్తున్నట్టు కాబడతా ఉంది. అదేవిధంగా ఇటు పాకిస్తాన్ కంట్రోల్ చేయడం కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా 2 అంశాలపై చాలా సీరియస్ గా ఉన్నట్టయితే అర్థమవుతుంది శ్రీనివాస్. థ్యాంక్ యూ సినన్న. ఎస్, ఇది దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ చైర్మన్ చెప్తున్న మాటలు. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ మహారాష్ట్ర అనుకున్నటువంటి కర్రెగుట్టల ప్రాంతంలో జరుగుతున్నటువంటి కుంబింగ్ను ఆపివేయాలి, అలాగే బీజాపూర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కుంబింగ్ను కూడా ఆపివేయాలంటూ రూపేష్ పేరు మీద వచ్చినటువంటి లేఖ మాత్రం సంచలనం సృష్టిస్తున్నట్టుగానే మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది.